హాయ్ అండి, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ మెంతి టమాటా కూర. ఫస్ట్ దీనికి 3 కట్టలు మెంతి తీసుకున్నానండి, బాగా తరిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, ఒక 2 టమాటాలు తీసుకున్నానండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసానండి. కొంచెం వేగనిద్దాము. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. 2 టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. బాగా మెత్తబడేంత వరకు మగ్గనిద్దాము టమాటాని. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాము. అది ఇంట్లోనే పట్టి పెట్టిన కారం అండి, చాలా బాగుంటుంది స్పైసీగా. ఇది కొంచెం బాగా మగ్గాలండి. ఇప్పుడు ఇందులోకి మెంతి వేసుకుందాము, ఆకుకూర మొత్తం మిక్స్ చేసుకుందాము. బాగా మెత్తబడేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాము. ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాము. బాగా మగ్గాలండి. ఇందులోకి కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనిద్దాము. పచ్చాసన బాగా పోయిద్దండి. చూశారు కదండి, కర్రీ బాగా దగ్గర పడిపోయింది. కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలు, పెద్దలు అందరూ బాగా తినొచ్చు. ఇలా బాగా దగ్గరికి వచ్చాక చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి కర్రీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.